ఏపీ శాసనమండలి వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం పతాక స్థాయికి చేరుకుంది. కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాలను అవమానించారు వైసీపీ ఎమ్మెల్సీలు అంటూ రాష్ట్ర విద్యుత్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే అంటూ ఆయన మండిపడ్డారు. గత కొంతకాలంగా తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చర్చలు జరగటం, ఆ నేపథ్యంలో అంటే దానిలో కూడా ఏది కూడా తేలకపోవటం, అట్లాగే సిట్ రిపోర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో కూడా కల్తీ లేదు అనేటటువంటి విధంగా రిపోర్ట్స్ వచ్చేటటువంటిది అందరికీ తెలుస్తున్నటువంటిదే కదా. మరి ఈ సందర్భంలో మరలా ఈ విధంగా వస్తుందా అని ప్రజలు కూడా భావిస్తున్నారు. ఇంకా లోకేష్ బాబు గారు ఏమంటున్నారంటే, వైసీపీ సభ్యులైతే శ్రీవారి చిత్రపటాలతో సభలకు హాజరయ్యారు. అక్కడ వారు అనుసరించేటటువంటి తీరు సరైనటువంటి విధంగా లేదు అంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు లోకేష్ గారు. మరి జగన్ గారు శ్రీవారికి చేసినటువంటి మహాపాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మరో మహా అపరాధం చేస్తారా అంటూ ఆయన ప్రస్తావించడం, మీ ఎమ్మెల్సీలు బూట్లు చెప్పులు వేసుకొని స్వామివారి ఫోటోలు పట్టుకోవడం క్షమించరాని నేరం అని లోకేష్ గారు ధ్వజమెత్తారు. నిరసన ముగిశాక వైసీపీ సభ్యులు ఆ పవిత్ర చిత్రపటాలను గౌరవించకుండా సభలోనే విసిరేసి వెళ్ళిపోవడం పైన లోకేష్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడంటే భయము భక్తి లేని వ్యక్తి జగన్ అంటూ, అలాగే ఆయన డైరెక్షన్లోనే వైసీపీ సభ్యులు హిందూ ధర్మాన్ని హేళన చేస్తున్నారు అంటూ, కౌన్సిల్లో స్వామివారి ఫోటోలు వదిలేసి వెళ్లడం మీ అహంకారానికి నిదర్శనము, వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు అని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు సభలో జరిగినటువంటి దృశ్యాలను వీడియోను కూడా లోకేష్ గారు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు, షేర్ చేశారు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల గౌరవాన్ని కాపాడుతున్నామంటూ ఆయన ప్రస్తావన చేశారు. అట్లాగే మరి ఇక్కడ చూస్తే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందంటూ దానిపైన ఎటువంటి విధంగా కూడా మరి అధికారం మీదే ఉంది, హంగు అంతా మీ దానిలోనే ఉంది, అధికార యంత్రాంగం మీదే కదా, మరి తప్పు చేస్తే కల్తీ జరిగితే ఎందుకు శిక్షించలేకపోతున్నారు అంటూ ప్రజలు కూడా ఒక విధంగా అనుకుంటున్నటువంటిది. మరి ఇప్పుడైతే అసెంబ్లీ ఈ శాసన మండలిలో ఈ విధంగా జరిగినటువంటిది అని లోకేష్ బాబు గారు చెప్తున్నటువంటిది. మీరైతే ఏమంటారు?